అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్, ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, ప్రస్తుతం ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. మా ఈ ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్కి పునఃస్వాగతం. ఆదరిస్తున్న వీక్షకులకు కృతజ్ఞతలు. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడుస్తున్న ఈ ఛానల్లో వృత్తి నైపుణ్యాలపై ఎన్నో వీడియోలు విడుదల చేశాం. మీరందరూ ఆదరిస్తున్నారు. అయితే మన వీక్షకుల్లో కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు వీడియోలను తెలుగులో చేయమని అడుగుతున్నారు. మీరు చేస్తున్న వీడియోల్లో విషయ పరిజ్ఞానం, విశదీకరిస్తున్న నైపుణ్యాలు చాలా బాగున్నాయి. ఇంకా విస్తృతంగా చాలా మంది వీక్షకులు చేరాలంటే తెలుగు మాధ్యమంలో చేయమని కోరారు. వారి కోరికను మన్నించి తెలుగులో కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మొదటి వీడియో తెలుగులో మీకోసం. అంతకంటే ముందుగా మా ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్ను లైక్ చేయండి. వెంటనే లైక్ బటన్ నొక్కండి. తద్వారా ఈ వీడియో మరింత మందికి చేరడానికి అవకాశం వస్తుంది. అంతేకాక మాకు మీకందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రతి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలా తెలియజేయడం వల్ల ఏంటంటే మరింత మెరుగ్గా, సృజనాత్మకంగా మా వీడియోలు చేసి మీకు అందిస్తాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈనాటి చర్చనీయాంశాలకు వెళ్దామా? మరి రండి. మీ అందరికీ సుపరిచితమైనటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి నార్మలీ. ఈనాటి భావన ఏంటంటే అనుమానపు నేపథ్యం, అంటే ఒక సెల్ఫ్ డౌట్ ఎవరికైనా ఉంటుందా? ఉంటే పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని చర్చలోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు అనుమానపు నేపథ్యం అంటే ఏంటి? దీన్నే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. అనుమాన నేపథ్యం అనేది ఒక మానసిక స్థితి. దీనిలో వ్యక్తులు తమ సామర్థ్యాల గురించి కానీ, విజయాల గురించి కానీ అనుమానపడుతూ ఉంటారు, సస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎంతగా సాధించినా తాము నిజంగా అర్హులు కాదని, ఎప్పుడైనా బయటపడిపోతామేమో, మన ఫ్రాడ్ చేస్తున్నామో, ఫేక్ ఏమో అనుకుంటూ ఉంటారు. రెండో విషయం, చాలా తెలివైన, సమర్థులైన వ్యక్తులు కూడా ఈ సమస్యతో బాధపడతారని కొన్ని విశ్లేషణలు, రీసెర్చ్, పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ భావన వల్ల వ్యక్తులు తమ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోలేకపోవచ్చు, అవకాశాలను వదులుకుంటూ ఉంటారన్న భావన కూడా పరిశోధనాత్మకంగా తేలింది. అయితే వీటికి కారణాలు ఏమేమి ఉంటాయి అని మనం కనుక కొన్ని విశ్లేషిస్తే, మొట్టమొదటిది పరిపూర్ణత కోసం ఎక్కువగా కృషి చేసే వ్యక్తులు. అంటే ఏంటి? ఆల్ పర్ఫెక్షనిస్ట్ అప్రోచ్ అన్నమాట. అంటే అంత పర్ఫెక్ట్ గానే చేయాలి అని. అది చాలా సంభవం కాదు చాలాసార్లు. రెండో కారణం, ఎల్లప్పుడూ తమ కంటే ముందున్న వారితో పోల్చుకుంటూ, అందరికంటే ముందుండాలి, అందరికంటే బాగా చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ పరుగు పెట్టాలి అనేటటువంటి ధోరణి ఉండడం వల్ల కూడా ఈ మానసిక స్థితి ఏర్పడవచ్చు. మూడోది, బాల్యంలో వచ్చిన అనుభవాలు, ముఖ్యంగా చేదు అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి మన మీద ప్రభావం చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. నాలుగో కారణం, విమర్శలను సులభంగా జీర్ణించుకోలేకపోవడం. జీవితం అన్న తర్వాత మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. పొగడ్తల్ని ఎంత ఆనందంగా తీసుకుంటున్నామో విమర్శలను తీసుకోలేకపోవచ్చు. కానీ సద్విమర్శలను సులభంగా మనము తీసుకుని దాంట్లో ఉన్న మంచిని గ్రహించాల్సి వస్తుంది. సో విమర్శల్ని జీర్ణించుకునేటటువంటి ధోరణి మనం అవలంబించాల్సి వస్తుంది. ఐదవది, అనేక రకాల సామాజిక ఒత్తిళ్ల ఆధారంగా ఇలాంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆరో కారణం, ముఖ్యంగా పేర్కొన్నది పరిశోధనల ద్వారా మనకు తెలిసింది, స్వీయ విలువ లేకపోవడం.
అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నదన్నమాట. నేను ఎందుకు పనికి రాను, నేను నిరుపయోగం అనేటటువంటి మానసిక ధోరణి ఒక కారణం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొట్టమొదటిది, చాలా అవార్డులు గెలుచుకున్న నటి తన నటన నచ్చలేదని భావిస్తూ బాధపడుతూ ఉంటుంది. అలాగే అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పూర్తి చేసిన ఒక ఉద్యోగి తన పని సరిగ్గా లేదని ఆందోళన చెందడం జరుగుతూ మీరు గమనిస్తూ ఉంటారు సార్. అలాగే ఒక స్టూడెంట్, బాగా చదువుతున్న స్టూడెంట్ ఎల్లప్పుడూ తన తోటి విద్యార్థుల కంటే తక్కువ తెలివైన వాడిని భావిస్తుంది. ఇలాంటి భావనలు, ఉదాహరణల ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి మానసిక స్థితికి కారణం అవుతాయి. అయితే వీటి ప్రభావాలు ఎలా ఉంటాయి? ఇదేమైనా ప్రమాదమా? అయితే ఎలా ఉంటాయి దీని ప్రభావం? మొట్టమొదటిది నిరాశావాద దృక్పథం, అంటే హెల్ప్లెస్నెస్ అన్నమాట. మనం ఏం చేయలేం, మన వల్ల కాదు, ఏ ఆశలన్నీ కూడా వదిలేసుకుంటూ ఉంటారన్నమాట. నిరాశావాద దృక్పథం చాలా క్లిష్టమైనటువంటి మానసిక స్థితి. రెండో ప్రభావం ఏంటంటే వైఫల్య భయం, అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంట. అంటే ఏదేమో మనం దీంట్లో సక్సీడ్ అవ్వలేమేమో అంటే మొట్టమొదటి నుంచి నెగిటివ్ థాట్లో ప్రారంభం ఉంటుంది వైఫల్య భయం. మూడోది అతిగా కష్టపడడం వల్ల అలసట పంట, అంటే ఏదో ఒకటి సాధిద్దామని పరుగులు పెడుతున్నప్పుడు చాలా త్వరగా స్ట్రెస్కి లోన్ అయిపోవటం, చేయలేనేమో అనిపించటం అలాంటి. నాలుగో ప్రభావం ఏంటంటే అవకాశాలను వదులుకోవడం. సరే, మన వల్ల కాదని మీరు అనుకుంటున్నప్పుడు ఏంటంటే అన్ని అవకాశాలు, మన దగ్గరికి వచ్చిన అవకాశాలు కూడా స్వీకరించకుండా వదిలేయడం జరుగుతుంది. ఐదవది సామాజిక సంబంధాల్లో ఇబ్బందులు. ఇలాంటి క్లిష్టతరమైన మానసిక స్థితి అనుభవిస్తున్న వాళ్ళు సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించడం అంటే రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సో సామాజిక సంబంధాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. తర్వాత ఆరో విషయము ఒంటరితనం, లోన్లీగా అయిపోతారు, సాలిటరీగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మానసిక స్థితి కదా, మనం ఏం చేయలేము, మనము నిరుపయోగము అనేటటువంటిది. దీనివల్ల ఏంటంటే ఒక ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి మానసిక స్థితి వచ్చే అవకాశం. తర్వాత దీనికి తోడుగా అనేక రకమైనటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్ట్రెస్ అనివ్వండి, కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనివ్వండి, ఏది ఇష్టపడకపోవడం, తర్వాత ఏంటంటే ఎవరితో మాట్లాడకపోవడం, రకరకాలైనటువంటి మానసిక సమస్యలు మన చుట్టుముడతాయి అన్నమాట. అయితే ఇలాంటి అనుమానపు నేపథ్యాన్ని మనం అధిగమించాలంటే ఏమైనా వ్యూహాలు ఉన్నాయి? తప్పకుండా చర్చిద్దాం. మొట్టమొదటిది సానుకూలంగా ఆలోచించాలి. అంటే ఏంటి? పాజిటివ్ సెల్ఫ్ టాక్, నెగిటివ్ ఫీలింగ్స్ ని పక్కకు నెట్టాలి. మీ బలాలు, సాధించిన విజయాల గురించి గుర్తు చేసుకోండి. ఇవి చాలా పవర్ ఇస్తాయి. గూస్ బంప్స్ అంట, అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. అలాంటి అనుభవంలోకి రావాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని సవాల్ చేయండి, అంటే వాటిని ఛాలెంజ్ చేయాలి. ఏమైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని ఛాలెంజ్ చేయాలి, అంతేగాని వాటిని స్వీకరించకూడదు. వాటిని అడ్డుకోవాలి, ఛాలెంజ్ చేయాలి, సవాల్ చేయాలి. నేను విఫలమవుతున్నాను అనుకోకుండా నేను నేర్చుకుంటున్నాను అని ఆలోచించండి. అంటే ఏంటి? ఏదైనా ఒక వైఫల్యం వచ్చిందనుకోండి, సాధారణం, కానీ దాని నుంచి నేను ఏదో నేర్చుకున్నాను అనుకోవాలి, కానీ నేను పూర్తిగా విఫలమైపోయినటువంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు రావాలి. రెండో విషయం, ఇందాక చెప్పినట్టుగానే మీ బలాల్ని రికగ్నైజ్ చేయి, గుర్తుంచుకో. రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్స్. అంటే కొన్ని వీక్నెసెస్ ఉండొచ్చు, ఆ వీక్నెసెస్ స్ట్రెంగ్త్ గా ఎలా మార్చుకోవాలో కూడా ఆలోచించండి. మీకున్న ప్రత్యేకమైన నైపుణ్యాలను గుర్తించండి. మీరు కాకపోతే ఇంకెవరు గుర్తించుకుంటారు? ముందు మనం గుర్తించుకో, వాటిని అభివృద్ధి చేసుకో. ఏ విషయాల్లో అయితే మనం చాలా బాగా ఉన్నాను అని మీకు అనిపిస్తూ ఉంటుందో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాటిని అభివృద్ధి చేసుకో. బలహీనతపై మట్టుకు దృష్టి పెట్టండి. అవి అంటే దృష్టి పెట్టకండి అంటే అస్సలు వాటి గురించి ఆలోచించకని కాదు. ఆ బలహీనతని స్ట్రెంగ్త్ గా, బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని బలహీనతలను పట్టుకుని వేలాడి వాటి వల్ల కుంగిపోకండి. బలాలను బలోపేతం చేసుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టండి.
అప్పుడు చూడండి మ్యాజిక్ ఎలా ఉంటుంది. తర్వాత లోపాలని నేర్చుకోవడానికి అవకాశంగా చూడాలి. లోపాలంటే నార్మల్లీ ఫెయిల్యూర్స్ ని అందుకని మనం చెప్తాం ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ కి కారణం అవుతాయి అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే. సో సీ ద మిస్టేక్స్ యాజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అంటే ఎవ్వరూ పరిపూర్ణులు కాదు, నాకు తెలిసిన విషయం. ఎవ్వరూ కంప్లీట్ గా సక్సెస్ స్టోరీస్ ఎవరు కాదు. లోపాలు చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. ఏదైనా ఫెయిల్యూర్ రావచ్చు, వాటి నుండి నేర్చుకోవడం ద్వారా మరింత మెరుగుపడవచ్చు. జాగ్రత్తగా ఆలోచించు. 4వది, ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ఫస్ట్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. మనల్ని మనం పునర్నిర్వచించుకుని ఆలోచన ధోరణిలో ఉండాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది. అందుకనే ఎక్స్ వేరు వై వేరు. వారితో పోల్చుకోవడం సమంజసంగా ఉండదు. ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ స్వంత పురోగతిపై దృష్టి పెట్టాలి. వేర్ ఐ కెన్ డెవలప్ మై సెల్ఫ్, నా స్ట్రెంగ్స్ ఏంటి, వాటి మీద ఎక్కువ మనము శ్రద్ధ చూపించాలి. అలాగే 5వది, చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి. చాలా పెద్ద లక్ష్యాలు భయపెట్టేవిగా ఉంటాయి. పెద్ద బిగ్గర్ గోల్స్, డోంట్ గో ఫర్ బిగ్గర్ గోల్స్. సెగ్మెంట్ ద బిగ్గర్ గోల్ ఇంటూ అచీవబుల్ గోల్స్, స్మాలర్ సెగ్మెంట్స్. సాధించగలిగిన లక్ష్యాలుగా విడదీయండి మీ పెద్ద లక్ష్యాన్ని. ప్రతి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. అనుభవించండి. 6వ విషయము, విజయాలను జరుపుకోండి. సెలబ్రేట్ ది సక్సెసెస్, బిగ్ ఆర్ స్మాల్. చిన్నవచ్చు పెద్దవచ్చు. ఎంత చిన్న విజయమైనా దాన్ని గుర్తించి విజయాలను జరుపుకోండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, మరిన్నింటిని సాధించడానికి ప్రేరేపిస్తుంది. ఆలోచించండి. అలాగే 7వ విషయము, మద్దతు వ్యవస్థ నిర్మించుకో. అంటే మీ నమ్మకాలు, బలహీనతలు పంచుకునేందుకు మీ చుట్టూ ఉన్న విశ్వసనీయమైనటువంటి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ మార్గదర్శకత్వంతో, వాళ్ళ సలహా సంప్రదింపులతో ముందుకి నడవండి. వారి మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది. ఆలోచించండి. 8వ విషయము, అవసరమైతే నిపుణులతో సహాయం తీసుకోండి. అంటే ఈ అనుమానపు నేపథ్యం చాలా తీవ్రంగా ఉండి ఒక మానసిక రోగం అనేటటువంటి దృక్పథంలో కనుక వెళ్ళిపోతే ఉంటే, అలా మీరు ఫీల్ అవుతుంటే, అది మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే, మీరు డిఫంక్ట్ అయిపోతే మానసిక నిపుణుని సహాయం తీసుకోవడానికి కూడా వెనకాడకండి. వారు చక్కటి సలహాలు ఇస్తారు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పులేదు. సరే, ఇన్ని ఉన్నాయి కదా. ఇంకా చివరి మాట, ఈ అనుమానపు నేపథ్యం అనేది సాధారణ పరిస్థితే, గమనించి దీనిని అధిగమించడానికి చాలా వ్యూహాలు ఉన్నాయి. మీ సామర్థ్యాలను నమ్మండి, విజయాలను జరుపుకోండి, ముందుకు సాగండి. విజయం మీదే గుర్తుంచుకోండి. మీ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయం చేయొచ్చు. ఆలోచించండి. స్వీయ విశ్వాసాన్ని పెంచుకోవటం, మీ బలాలపై దృష్టిని పెట్టడం ద్వారా ఈ అనుమానపు నేపథ్యం అధిగమించడానికి అవకాశం పూర్తిగా ఉంది. అలా చేసినప్పుడు విజయాల సోపాలను అధిరోహించవచ్చు. మీరు నాతో ఇంతసేపు గడిపిన కాలానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్ ఈ ఛానల్ని పూర్తిగా లైక్ చేస్తారని, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి కామెంట్ల రూపంలో కామెంట్స్ పెడతారని, అవి మాకు చాలా దోహదం చేస్తాయి. ఇంకా మంచి సృజనాత్మకమైనటువంటి వీడియోలను మీకు అందించడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మిగతా వాళ్ళతో షేర్ చేయండి. అలాగే ముందుగా మీరు చేయవలసిన పని లైక్ చేయండి. చేస్తే ఇలాంటివి ఈ వీడియోలు మరింత మందికి చేరే అవకాశం వస్తుంది. ధన్యవాదాలు. మరొక విశ్లేషణాత్మక విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.